మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నువ్వు ఈరోజు రక్షించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? ఎవరో నీ కోసం చేసిన ప్రార్థన. ఈరోజు నువ్వు రక్షించబడిన తర్వాత ప్రార్థన చేయకపోతే లాభం ఏంటి? నేను రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారంటే బోల్డ్ మంది చేతులు ఎత్తారు. వద్దు మనకు ఆ మూడు సార్లు ప్రార్థన, 30 సార్లు ప్రార్థన. మీకు అభిషేక ఆరాధన పండుగలో విషయం గుర్తు చెప్పాను. ఓ ముసలామె నా దగ్గర ఫోన్ తీసుకుని, మా మనవాడు ఫోన్ చేయండి అంటే చేసి ఇచ్చాను, నెంబర్ కొట్టాను. ఫోన్ తీసుకుంది. ఒరే పాస్టర్ గారు వచ్చారా, అదే నువ్వు బజార్ నుంచి తెస్తావు పాలు, బాదం పాలు, అది అట్టుకుని గమ్మున వచ్చారా అంటుంది. అమ్మ బాదం పాలు గేదం పాలు ఇవ్వద్దు, నువ్వు వాడు వచ్చేటట్టు లేట్ అవుద్ది, వద్దు అట్టుకొచ్చేయే ఏమంటాను అనేసి. నేనేం బాదం పాలు వస్తాయి ఎదురు చూస్తున్నాను. తీరా చూస్తే అరగంటకి రాడే. మళ్ళీ చేస్తాను ఒకసారి ఇవ్వండి అంటుంది. ఊరుకో ఇప్పటికి అరగంట పట్టింది. వస్తే కనుక నేను లేదు పాస్టర్ గారు మా ఇంట్లో తాగరా, మేము లేనోళ్ళు అని మా ఇంట్లో తాగరా, అది ఇది అంటుంది. ఎందుకు వచ్చిన కూడా వచ్చినప్పుడు తాగుతాను, లేదా పట్టుకెళ్తాను, అంతే తప్ప మిమ్మల్ని మాత్రం నేను బాధ పెట్టనని చెప్పి ఎదరికి వెళ్ళాను. 5 నిమిషాలకు ఆడు ఫోన్ చేసి అంటాడు, ఎవరు నువ్వు, మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరు అంటాడు. మిస్డ్ కాల్ నేను ఇవ్వడం ఏంటి, నేను మిస్డ్ కాల్ ఇవ్వలేదు, గిస్డ్ కాల్ ఇవ్వలేదు, ఎవడరా నువ్వు సైతాన్ గడ అనుకుంటున్నాను మనసులో. ఆ తర్వాత గుర్తొచ్చింది, ఈ ముసలావిడ మాట్లాడట్లేదు అంటే చివరికి ఇచ్చేసింది. నేనమ్మ పలానా అని మీ మామ ఫోన్ చేసింది. మరి నువ్వు మాట్లాడలేదా అన్నాను. లేదండి మాట్లాడలేదండి అన్న. మరి ఏం చేసింది ఇవిడి? రింగ్ అవుతుండగానే మాట్లాడేసి నాకు ఇచ్చేసింది. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు వాళ్ళంతా తెలివి వచ్చేది, మీ ముసలి కూడా తెలివైన వాళ్ళే. అప్పుడు ఆ రోజుల్లో ఫోన్ వచ్చిన కొత్త మాట. ఆ రిలయన్స్ ఫోన్ ఒక కొబ్బరి ఉండేది ఇలాగా, అలాంటి ఫోన్ మాట, నీలం ఫోన్. ఎప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు, ఎప్పుడైనా ఫోను అలాంటి ఫోన్ చూసినప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో అవతల లిఫ్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఏం చేసింది, మాట్లాడేసింది. ఈరోజు చాలామంది ప్రార్థన జీవితాలు అంతే. దేవుడు ఇంకా లిఫ్ట్ చేయడు, దేవుడు ఇంకా వినడు, దేవుడు ఇంకా లైన్లోకి ఆర్డర్లోకి రాడు. వీళ్ళ ప్రార్థన ముగించబడుతుంది. దేవుడు వినే ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన యేసుని సందర్శన అని పాడుకుంటున్నాం మనం. సందర్శిస్తున్నావా నిజంగా? హల్లెలూయా. నిజంగా సందర్శిస్తున్నావా? నిజంగా సందర్శించున్నామా దేవుణ్ణి? నిజంగా దేవుని చూడగలుగుతున్నావా ప్రార్థనలో? నిజంగా నువ్వు మొరపెట్టే స్థలంలో
దేవుని సన్నిధి ఉందా? మీలో ఎంతమందితో ఈ మధ్యలో దేవుడు మాట్లాడాడు ముఖాముఖిగా? మీలో ఎంతమందితో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు ఈ మధ్యలో? మీలో ఎంతమందితో కళ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు చెప్పండి ఒకసారి. నాతో కళలోంచి ఇలా మాట్లాడాడండి ప్రభు, చెప్పండి ఎంతమంది చెప్తారు? నాతో దర్శనం ద్వారా దేవుడు ఇలా మాట్లాడాడండి, నాతో దేవుడు ఇలా వాక్యం ద్వారా దర్శించి మాట్లాడాడండి. ఈరోజు ఏ దర్శనం అయితే, ఏ కళ అయితే వచ్చిందో ఆ కళ ఎలాగుందో అలాగే ప్రభువు నాతో మాట్లాడాడండి. దేవునితో సన్నిహిత సంబంధం లేకుండా మనం చేసే ప్రార్థనల వల్ల నిష్ప్రయోజనమే తప్ప ప్రయోజనం ఏమీ కలగదు. గులాబీ పువ్వుల తోటలోకి ఫోటోలు తీయించుకుంటానికి చాలామంది వెళ్తున్నారట. వెళుతుంటేనంట ఒక పక్కంతా కోసేస్తుందంట, ఒక పక్కంతా కొయ్యకుండా ఉంది. ఆ కొయ్యకున్న ఆ పూలు ఉన్న వైపు వెళ్ళరు కదా, పువ్వు లేని వైపు వెళ్ళరు కదా, పువ్వులు ఉన్న వైపు వెళ్తారు. వెళ్ళి అందరూ వెళ్ళి ఫోటోలు తీస్తున్నారంట. ఈ గులాబీ పువ్వు అనుకుంటుందంట, అసలు నా అందమే వేరు, సృష్టిలో నా అంత అందమైన పువ్వే లేదు. గులాబీ పువ్వులో కేవలం అందమే కాదు, పరిమళం కూడా ఉంటుంది. మంచి కలరు, మంచి కలరు. నీ మహా సంతోషపడిపోతుంది. కొన్ని దాగి ఉంటాయి. అప్పుడు అడిగారండి, ఈ పూలన్నీ ఈరోజు కోసేస్తారంటే, కొయ్యరండి ఈ ఫోటో, ఈ పూలు అలా వదిలేస్తాం అన్నారు. కరెక్ట్ టైంలోనంట గులాబీ పువ్వులు అన్ని టైంలో కొయ్యరంట. సెంటు తీయడానికి, సెంటు తీయడానికి ఒక ప్రత్యేకమైన పువ్వు వేస్తారంట. ఆ పువ్వు అంట అర్ధరాత్రి సమయంలో కోస్తారంట, మిడ్ నైట్లో. వెలుగు సూర్యకిరణం పడితే ఆ పువ్వు కొయ్యరంట. టకటక సేకరించి టకటక అవి తీసేసి టకటక మిషన్కి పంపించేస్తారు. ఆ పువ్వులన్నీ, ఆ రేఖలన్నీ ఏమవుతాయి, మిషన్లో నలిగిపోతాయి. మిషన్లో నలిగిపోతాయి. నలిగిపోయినవి అన్నీ ఏమవుతాయి, పరిమళం వచ్చేస్తాయి. ఈ పువ్వులన్నీ అనుకుంటున్నాయంట, మేము మాత్రం దాటిపోయాం, మేము మాత్రం బయటపడిపోయాం, మాకు మాత్రం ఏ ఇబ్బంది రాలేదు, హాయిగా మేము ఎక్కడే ఉండిపోయాం. ఆ పూలైతే నలిగిపోయినాయి, ఆ పూలైతే కోయబడిపోయినాయి, మిషన్లోకి వెళ్ళిపోయినాయి, మేమైతే. మరి ఈ పూల పరిస్థితి ఏంటి, ఆ పూల పరిస్థితి ఏంటంటే, అందరూ వచ్చి 4 రోజులు ఫోటోలు దిగుతున్నారు. ఒక అమ్మాయి ఏం చేస్తుందండి, గులాబీ చెట్టు చూసిందంటే ఆగలేదు, గవ్వ వెళ్ళిపోయి చటాలు నా కొమ్మ వంచి టపాల్మని కోసి తల్లో పెట్టుకుంటుంది. 1 2 3 4 అని పెట్టుకోండి, మీ పూలు మీ ఇష్టం, నాకెందుకు. కానీ సాయంత్రానికి అమ్మ తల్లో 2 కొమ్మలు ఉంటాయి. మరి రేఖలు ఏమైంది, రాలిపోయింది. మహా సంతోషపడిపోయిన నువ్వు తొందరగా రాలిపోయావు. లోకంలోని అందం, లోకంలోని బలం తొందరగా రాలిపోతుంది. మరి సెంటుగా వెళ్ళిపోయినాయే, సెంటుగా వెళ్ళిపోయినాయి రేఖలు ఉన్నాయి చూసావా, అవన్నీ ఏమవుతాయి తెలుసండి, స్టోర్ చేయబడతాయి. ఎన్నాళ్ళు, సంవత్సరాలు సంవత్సరాలు సరిపడా తన పరిమళాన్ని, గుమాలింపుని ఆ సీసాలో బాటిల్లో దాచిపడి, పువ్వును 2 రూపాయలకో 3 రూపాయలకో కొంటాం. కానీ ఆ సెంటు బాటిల్ని 1000 రూపాయలు ఖరీదు పెట్టి, ఇది 3000 అండి, ఇది ఒరిజినల్ గులాబీలోంచి తీయబడిన పరిమళం అండి, ఎంతో అందంగా. ఎవరు వాడతారు దాన్ని అండి, ఎవరు వాడతారండి? పేపర్లు ఏరుకునేవాళ్ళ, రోడ్డు మీద ప్లాస్టిక్ గ్లాసులు ఏరుకుంటారు వాళ్ళేనా? ఎవరు వాడతారు? సరే మనలాంటి వాళ్ళు వాడతామండి. 1500, 2000, 3000, 4000 పెట్టి మనం 200 రూపాయలకి 2 బాడీ స్ప్రేలు ఏమొస్తాయని చూస్తాం రిలయన్స్కి వెళ్ళి. రిలయన్స్ వాడు ఏం చేస్తాడంటే ఆఫర్ పెడతాడు. బాడీ స్ప్రేలు, తుప్పటిపోయిన బాడీ స్ప్రేలు అన్నీ ఒక దగ్గర పెట్టేసి 100 రూపాయలకి 3 అంటాడు. ఒకసారి యెహోషువ ఏం చేశాడంటే అది తీసుకుని
చేతుల మీద కొడతా కొడతా వాసన చూసాడు. 3 సెంట్లు కొట్టేటప్పుడు చెయ్యి అంత అయిపోయింది, బొబ్బొచ్చేసింది అక్కడ. మనం అవి ఎత్తుకుంటాం, మనం అవి వాడుకుంటాం. మరి ఆ శ్రేష్టమైనవని ఎవరు వాడతారు? సంపన్నులు వాడతారు. ఈరోజు దేవుడు నలిగితే, చెరకు నలిగితే తీపి వచ్చింది, పువ్వు నలిగితే పరిమళం దాచిపెట్టబడింది. ఒక విశ్వాసి నువ్వు నిజంగా ప్రార్థనల జీవితంలో నలిగితే అద్భుతమైన తీపి నీ జీవితంలో వస్తుంది. నువ్వు నీ ప్రార్థనా జీవితంలో నలిగితే అద్భుతమైన పరిమళం దాచిపెట్టబడుతుంది. నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎంత నలుగుతావో అంత పరిమళత్వం నీలోంచి బయటకు వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం అంత పరిమళత్వంలోకి వచ్చినట్లుగా ప్రభువా నిన్ను అడుగుతాను, చేయండి. ఏమి కాదా? మందిరంలో పడి రాత్రులంతా ప్రార్థన చేయండి. యవనస్తులు, పెళ్ళిళ్ళు కానోళ్ళు ఉన్నారు కదా, మీరు వెసులుబాటు తీసుకోండి. మీరు ఆడపిల్లలైతే ఇళ్లలో మీరు చేయండి, ఏం కాదా? నిద్ర లేకపోతే రోగం వస్తుంది, గేగం వస్తుంది, ఏం కాదు. రోగాలు వచ్చి ఎలాగో వస్తాయి. రాత్రుళ్ళు కనీసం 4-5 గంటలు ప్రార్థన చేయండి. రేపొద్దున వీలు ఉండదు పెళ్ళిళ్ళు అయ్యాక. భార్య, పిల్లలు, కుటుంబం, పరిస్థితులు ఇవేమి అనుకూలత ఉండవు. ఇప్పుడు అనుకూలత ఉన్న సమయాలు మీ అందరికీ. బోడి పొద్దున 1 గంట ఎక్స్ట్రా పడుకోండి, కానీ రాత్రుళ్ళు దేవుని మందిరంలో నలిగిపోండి. బలిపీఠాలు కట్టండి, బలిపీఠాలు కట్టుకోండి. ఏమవదో బోడి, ఏమి అవ్వదో. నేను చెప్తున్నాను కదా ఒక సేవకుడిగా. ఇప్పటికీ నేను తెలుసుకుని ప్రభుని 23 సంవత్సరాలు. నేను ఎన్ని సంవత్సరాలు కంటారని నిద్రపోయినా నా దేవుడికే తెలుసు. నిద్ర రాదనుకుంటున్నారా? అలా అంటే ఇలా అవుతుంది. ఏమి రాదు. ఇప్పటికీ దేవుడు నాకు అలాంటి బలహీనతలు ఏమి రానివ్వలా, మీకు కూడా రానివ్వడం. మీరు చూడలేదా రోడ్ల మీద సెల్ ఫోన్లు పట్టుకుని అర్ధరాత్రి పూట ఎంతమంది తిరుగుతున్నారండి? ఏమండి, ఎంతమంది తిరుగుతున్నారు చెప్పండి? వాళ్ళు మాకు బలం ఉంది అంటున్నారు. వాళ్ళ బలాన్ని లోకంలో నలిపేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. లోకంలో ఖర్చు అయిపోయిన చెరుకు తుక్కంతా పెంటలోకి వెళ్ళిపోతుంది తప్ప ఉపయోగం కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో నలగాలి. భర్తలు మారు మనసు పొందినోళ్ళు భర్త వెళ్ళిపోగానే ఏం చేస్తారండి? తలుపు వేసేసుకుని కాసేపు సెల్ ఫోన్లో పాటలు పెట్టేసుకుని వినేసి కమక్క నిద్రపోతారండి. ఆ సమయం దేవుని సన్నిధిలో పెనుగులాడండి. మీకు భర్త మారు మనసు పొందిన తర్వాత ఇంకా నష్టమే ఉంది? భర్త రక్షించబడిన తర్వాత మీకు ఇబ్బంది ఏముంది చెప్పండి? దడలాడిపోతున్నారండి కొంతమంది. వాళ్ళ భర్తలు మారక ఎప్పుడు వచ్చి కాలింగ్ బెల్ నొక్కుతాడో అని భయం. కడుపుని గడపెట్టుకుని లోపల గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటా ఏడుస్తా ప్రభువా నాకు విమోచన దయచేయి, నా భర్తకు రక్షణ దయచేయి. ఎప్పుడైనా నువ్వు అలా ప్రార్థన చేసిన అనుభవం నీకుందా? నువ్వు ఒక రక్షించబడిన దానివి, ఒక రక్షించబడిన కుటుంబంలోకి వివాహస్తురాలుగా వచ్చిన దానివి. నీ పిల్లలు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎప్పుడైనా నువ్వు అలా ప్రార్థన చేసావా అంటే ఎప్పుడు నీ జీవితంలో అలాంటి ప్రార్థన నీకు లేదు. భయంతో ఉన్న ఆ రోజుల్లో, భయంతో ఉన్న ఆ ప్రజలు ఎంత ఏడ్చారో, ప్రార్థన చేస్తున్నారో. మన సమయం అంతా వృధా అయిపోతుంది. 4 రోజులు లేట్ అయితే ఆ పువ్వు మిషన్లోకి వెళ్ళినా ఆ పరిమళం ఉపయోగం కాదు. చెరుగ్గర ఎండిపోయింది, ఆ తర్వాత మిషన్లో పెట్టిన దరిద్రపు వాసన వస్తుంది. వాడిపోక మునిపే, నీ జీవితంలో నీ యవ్వన కాలం నీ మెంచి వెళ్ళిపోక మునిపే, మోకరించే అనుకూల పరిస్థితులు నీకు ఉన్నప్పుడే, చేతులెత్తగలిగే పరిస్థితి నీకు ఉన్నప్పుడే ఈరోజు చేసి రేపు ఆగిపోకండి. క్రమంగా అలా చేయండి. యవన పిల్లలారా,
అలా ఏడవండి, అలా మొరపెట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మారు మనసు పొందిన తొలి దినాల్లో ఈరోజు ఈ పరిచర్య నాకు యోగ్యత లేదు. నిజంగా ఈ పరిచర్య నాకు నిజంగా యోగ్యత లేదు. మన సహోదరి ఒక ఆమె హైదరాబాద్ వెళ్ళిపోతుంటే నేను ఎక్కడికి వెళ్ళమంటారా అన్నయ్య అని చెప్పేసి అంటే, అమ్మ అక్కడ జెర్మియా గారి సంఘం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, కొంచెం బాగుంటుంది, ఇక ఆ సంఘాలు ఈ సంఘాలు కాదు కానీ అని చెప్తే అక్కడికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి, అయ్యా ఇలా మేము భీమవరం నుంచి వచ్చామండి, ఇలాగా మా పాస్టర్ గారు మేము హైదరాబాద్ తిరిగి వచ్చేస్తుంటే ఎక్కడికి వెళ్ళమంటారు సంఘం అంటే, ఇలా జెర్మియా గారి సంఘానికి వెళ్ళండి అని చెప్పారండి, ఇలాగ ఇక్కడికి వచ్చేవాడిని. అమ్మ మీ పాస్టర్ గారి గురించి నేను విన్నాను, నేను మన పాలకొల్లు మీటింగులు జరిగేటప్పుడు మీ వాల్ పోస్టులు కూడా చూశాను, ఏవో అభిషేక ఆరాధన పండుగలట. మీ షాక్ అయిపోయిందంట, ఏంటి అభిషేక ఆరాధన పండుగలంట, ఎవరు ఏంటి అని అడిగితే చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు అని మీ అయ్యగారి గురించి చాలా మంచి సాక్ష్యం చెప్పారమ్మా, చాలా వందనాలు, దేవుడు ఆ పరిచర్యని ఇంకా బలపరుస్తాడని ఆమె చెప్పేటప్పటికి ఈ సహోదరికి ఎంత ఆనందం కలిగిందోనంట. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాడికి ఈ సేవ గురించి తెలిసిందా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, వాళ్ళు ఎంతో కష్టపడి దేవుడు పని చేస్తున్న వాళ్ళకి ఎంతో వెనకాల అనేక రకాలైన ఆత్మీయమైన కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు సేవ చేస్తున్న అనేక మంది కుటుంబాలకు ఆత్మీయ సంబంధమైన తండ్రో మావయ్యో ఎవరో ఒక సపోర్టు బ్యాక్ బోన్గా ఉన్నారు. కానీ ఏ యోగ్యత లేని నాకు ఈరోజు దేవుడు ఈ మహిమగల పరిచర్య ఇచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు, ప్రభా దేని గురించి ఇచ్చావు అంటే, నేను నా ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేతకి ప్రతిరోజు 9 గంటల నుంచి 1 గంట దాకా అక్కడే ఉండేవాడిని. 2 గంటలకు కూడా వచ్చేవాడిని ఇంటికి. అలాగే వాళ్ళతో అలాంటి పరిస్థితి, ఒక పరిస్థితి సిచ్యువేషన్ వస్తే 3 ఏళ్ల పాటు నేను అలాగే తిరిగానండి. 3 ఏళ్ల పాటు ప్రతిరోజు షాపు ముగించుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో అవి మాట్లాడి, వాళ్ళ కష్టం నాకు ప్రార్థనా జీవితాన్ని ఇచ్చింది. వాళ్ళ కష్టం, వాళ్ళ కోసం నేను చేసిన ప్రార్థన, ఏడుపు, తర్వాత రోజుల్లో దేవుడు నన్ను సేవకు అభిషేకించుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఎప్పుడు అర్ధరాత్రులు ఎవరి ఇల్లు కాడ కూర్చోలేదు నేను. వాళ్ళ ఇంటికాడ కూర్చొని బాతాకాడిని, వీళ్ళ ఇంటికాడ కూర్చొని బాతాకాడిని ఎప్పుడూ లేదండి నా ఆత్మీయ జీవితంలో. నేను నా సన్నిధిలోనే ఉన్నాను. మా ఆత్మీయ తల్లిదండ్రుల్ని అడగొచ్చు మీరు, ఎక్కడా లేదు. నేను దేవుని సన్నిధిలోనే ఉండేవాడిని. ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్ అలా అయిన తర్వాత కస్తూరమ్మ గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు సన్నిధికి వెళ్ళడం నాకు అలవాటు. నేను బాగుపడటమే కాదు, అనేక మందిని నిలబెట్టడానికి, అనేక మందిని బలపరచడానికి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు కృప దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చెప్దాం. నువ్వు దేవుని మందిరంలో నలుగుతావో, లోకంలో నలుగుతావో. నువ్వు దేవుని మందిరంలో నీ టైం ఇస్తావో, సినిమాలకి నీ టైం ఇస్తావో. నీ దేవుని మందిరానికి సమయం ఇస్తావో, నీ సెల్ ఫోన్కి సమయం ఇస్తావో. నీ దేవుని సన్నిధికి సమయం ఇస్తావో, ప్రార్థనకు సమయం ఇస్తావో, వాక్యానికి సమయం ఇస్తావో, లేకపోతే తిండి తినడానికి సమయం ఇస్తావో. నువ్వు దేనికి సమయం ఇస్తావో నువ్వే ఆలోచించుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుడి పాదాల దగ్గర ఒక మంచి తీర్మానం నువ్వు తీసుకుందువు గాక. ఆమేన్. ఒక మంచి తీర్మానం నువ్వు తీసుకుందువు గాక.
వాడిపోయిన తర్వాత వాడుకోవడానికి ఎవడో వాడు నిన్ను ఉపయోగించుకోరు. ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి? మొన్న ఒకళ్ళు ఎవడే సంబంధం చూడండి మీ చర్చిలో ఎవరన్నా ఉంటే అన్నారు. సరేనండి అన్నాను. ముందు ఏమంటారండి? మా క్యాస్ట్ వాళ్ళలో చూడండి అన్నారు. సరేనండి చూస్తానండి అన్నాను. మరి ఏమంటాం? గబుక్కుని పాస్టర్లు వాళ్ళు కూడా మా చుట్టాల పాపేనండి అని చెప్పి అన్నాడు. సరే పంపాడు. పంపేటప్పటికి ఆవిడికి 52 ఏళ్ళు 53 ఏళ్ళు ఉంటాయండి. చూసి ఏంటిది ఈవిడ కూడా పంపేడినా పొరపాటును పంపించాడేమో అనుకుని మళ్ళీ ఫోన్ చేశాను. అండ్ పాస్టర్ గారు ఫోటో పంపారండి, ఎవరండి అన్నాను. ఈ పాప అన్నాను. అంటే అలా అనకూడదండి మరి, కానీ మరి ఏం చేద్దాం. ఎవరండి అన్నాను. అంటే ఇలాగ మా కోల్డ్ పాప అండి. కొంచెం లేట్ అండి అన్నాను. కొంచెం కాదునండి, చాలా లేట్ అండి, చాలా లేట్ అండి. కొంచెం లేట్ అంటారండి. అంటే నేను అంటున్నాను 52 అని. చక్కగా తెలిసిపోతుంది తలకు రంగేసినట్టు. ఇంచుమించు ఆవిడ రంగు మొదలెట్టే 25 ఏళ్ళే ఉంటుంది. ఈరంటాడు పాస్టర్ గారు కొంచెం లేట్ అండి, మా చౌదరీస్లోంచి చూడడానండి. సరేనండి అయితే ఏమంటే ఇప్పుడు దాకా ఇవిడికి పెళ్ళి ఎందుకు చేయలేదండి అన్నానంట. ఎవరు నచ్చట్లేదంట. తప్పు 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 ఈ అమ్మాయే ఎవరికి నచ్చట్లేదు. చాలామంది ఏమంటారు తెలుసండి, మా పిల్లకి ఆల్రెడీ 14 సంబంధాలు వచ్చినాయండి, కానీ దేవుణ్ణి నమ్ముకోలేదని వాళ్ళకి చేయలేదండి అన్నాడు. ఇలాంటి పోసుకోలు కౌరులు నాకు చెప్పకండి. మా వాడికి ఇప్పటికే 7 సంబంధాలు వచ్చినాయండి. వీళ్ళకి లైన్లో క్యూ కట్టారండి. 1-2 కోట్లు కూడా ఇస్తామన్నారండి. డబ్బారే కౌర్లు ఇవన్నీ ఏం కాదు. రావడం వాస్తవమే, కానీ వీడు ఫోటో చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సరే మొత్తానికి ఏదేమైనా ఆ ఫోటో పంపింది. నేను ఫోటో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇంకేవిడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, చక్కగా ప్రార్థనలో సేవలో దేవుడి సేవలో. తర్వాత మళ్ళీ ఫోన్ చేసాడు ఆయన 2 రోజులకి. పాస్టర్ గారు మరి ఏం చేశారు, సంబంధం ఏమైనా ఉందా ఏంటి, ఉంటే వస్తాం మేము అంటున్నాడు. ఇదేంటండి అసలు మీరు ఎంత స్పీడ్గా ఉన్నారో. ఈ స్పీడ్ మీరు 25 సంవత్సరాల క్రితం ఉపయోగించాల్సిన స్పీడ్. ఈ స్పీడ్ మీరు ఎప్పుడు చూపించాలి? 25 years బ్యాక్, లాంగ్ ఏగో. లేదండి మీకు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చానండి అన్నాడు. ఏంటండి అన్నాను. అంటే క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదంట. ఫస్ట్ ఏమో చౌదరీసే కావాలన్నాడు, మంచిది. 2 అంటాడు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, కానీ ఓసీయా ఉండాలండి. మళ్ళీ ఏమవ్వాలంట? ఓసీ కేటగిరీలో కానీ కొన్ని ఉంటాయి కదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను సరేనండి అన్నాను. మరి ఏమంటాం? మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేశాడు. ఏమండి ఏంటి మరి ఏం చేశారు, కుదిరిందా, ఎవరైనా ఉన్నారా? మనకండి ఆస్తులు ఏంటయ్యా నువ్వు దిగిపోతున్నావు రోజు. నువ్వు దిగిపోవడం కాదు, ఉద్యోగాలు సద్యోగాలు అక్కర్లేదండి. దేవుడు పని చేసుకునేవాడు, దేవుడు సేవ చేసుకునేవాళ్ళు ఎవరైనా మేము చర్చిలో కుర్రోళ్ళు ఉంటే చూడండి. కుర్రోళ్ళ ఆ కుర్రోళ్ళు వీడిని ఎందుకు చేసుకుంటారు? మా వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు. మా వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడు చేయాలి ఈ పని? ఇప్పుడు చేయుటకు ఆమెకు పని ఏమి, అవి పోయే పాతాళలో చేయడానికి పోయే పనేమి ఉండదంట. అందుకని అలా ఉండొద్దు. వాళ్ళు పంపారు కానీ పాపం బాధేసింది, చాలా ఒళ్ళు వచ్చేసింది ఆమెకి. మొహం అంతా ముడతలు వచ్చేసినాయి, తలంతా రంగేసేసుకుంది, ఏమి లేదు పరిస్థితి, ఏమీ లేదు జీవితం. అంతే, అయిపోయినట్టే జీవితం చెప్పాలంటే. నేను అంటాను
నీ జీవితం, ఆత్మీయ జీవితం అలా అవ్వకూడదు. నీ ఆత్మీయ జీవితం మాత్రం అలా అయిపోకూడదు. నీ ఆత్మీయ జీవితం దేవుని దేవుని సన్నిధిలోకి రావాలి, వినియోగకరంగా మారాలి. నీ యొక్క ఫలములలో నుండి వచ్చే మధురమైన రసము చేత దేవుడు సంతోషించి నిన్ను ఆశీర్వదించాలి. అలాంటి కృప పెనుగులాడడంలో, దేవుని సన్నిధిలో నల్లగడంలో వస్తుంది. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. ఆమెన్. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు కనికరం చూపించండి, మీరు కృప చూపించండి, మీరు సాయం చేయండి, మీ చేతిని మీరు చాపండి. ఈ పరిస్థితిని చక్కబెట్టేటట్లు, ఈ పరిస్థితిని ముందుకు తీసుకురాగలిగేటట్లు మీరు సాయం చేయండి. ఇది ఒకరితో ఇద్దరితో జరిగే పని కాదు. దాదాపు 30 లక్షలు మా ముందు టార్గెట్ ఉంది. అయా, మీరు కృప చూపించండి, మీరు సహాయం చేయండి. ఆయన మీ కృపాహస్తాన్ని చాపండి, మీ కనికరమును పంపండి. యూదులకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది, కానీ నువ్వు మాత్రం మిగిలిపోతావు. నువ్వు మాత్రం అలా మిగిలిపోతావని ఎస్తేరుతో అన్నట్లుగా నేను ఈరోజు తొందరపడి మాట్లాడి ఉంటే క్షమించండి. దేవా, కృప చూపించండి. దేవా, సహాయం చేయండి. మీ కనికరము, మీ వాత్సల్యం ఆ పరిచర్య పక్షంగా మీరు అనుగ్రహించి మీరే గొప్ప కార్యాన్ని జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మీ కృపా ద్వారాలు తెరవమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.